ఇది ప్రపంచంలోనే అత్యంత దురదృష్ట జిరాఫీ. అది ఎటు వెళ్తుందో చూసుకోకుండా నడుస్తూ పొరపాటుగా చంద్రుడిని నేలకు తోసేసింది. చుట్టూ ఎవరూ లేరు కాబట్టి జిరాఫీ వెంటనే అక్కడి నుండి పారిపోయింది. కానీ క్షణం తర్వాత తిరిగి వచ్చింది. అది తన నోటితో చంద్రుడిని ఎత్తి మళ్లీ ఆకాశంలో వేలాడదీయాలని ప్రయత్నించింది. కాని వదిలిన వెంటనే చంద్రుడు మళ్లీ కింద పడిపోయాడు. ఎన్నోసార్లు ప్రయత్నించినా చంద్రుడిని వేలాడదీయలేకపోయింది. చివరకు జిరాఫీ చంద్రుడిని ఆకాశంలోకి విసిరేసి వెంటనే పారిపోయింది. కానీ ఒక్కసారిగా ఓ శబ్దం వినిపించింది. జిరాఫీ తిరిగి చూసింది. చంద్రుడు పగాలిపోయాడు. దీనిని చూసిన జిరాఫీ వెంటనే పరిగెత్తి వెళ్లి చంద్రుడిని మరమ్మతు చేయాలని ప్రయత్నించింది. కానీ ప్రయోజనం లేదు. అప్పుడు జిరాఫీకి ఓ ఆలోచన వచ్చింది. చంద్రుడి ఓ ముక్కను తీసుకుని ఆకాశంలో వేలాడదీసింది. ఆశ్చర్యంగా అది పనిచేసింది. అదే విధంగా మిగతా ముక్కలతో కొనసాగింది. కానీ చివరికి చంద్రుడు విచిత్రంగా కనిపించసాగాడు. జిరాఫీ మళ్లీ మొదలుపెట్టింది. కానీ ఈసారి చంద్రుడు తన తల ఆకారంలోకి వచ్చేశాడు. తిరిగి మళ్లీ మొదలు పెట్టాల్సి వచ్చింది. చివరికి జిరాఫీ చంద్రుడిని సరిగ్గా మరమ్మతు చేసింది. ఇక వెళ్లిపోదామనుకుంటుండగా వెనక నుండి ఓ వింత శబ్దం వచ్చింది. చంద్రుడు మళ్లీ కింద పడిపోతున్నాడు. దాన్ని పట్టుకోవడానికి జిరాఫీ పరుగెత్తింది. కానీ పొరపాటుగా చంద్రుడిని మింగేసింది. చంద్రుడు దాని శరీరం గుండా వెళ్లి కడుపులోకి చేరాడు. వెంటనే దాని కడుపు వెలుగుతో మెరిసిపోసాగింది. భయంతో జిరాఫీ అర్థంలేని రీతిలో పరుగెత్తింది. దారిలో పెద్ద చెట్టుతో తాకింది. చంద్రుడు బయటికి వచ్చేశాడు. తర్వాత ఓ రాయి తాకి చంద్రుడు తిరిగి ఆకాశంలో వేలాడిపోయాడు. జిరాఫీ దగ్గరకు వెళ్లి చూస్తే చంద్రుడంతా తురిస పువ్వులతో కప్పబడిపోయాడు. అది ఓదింది. అలా నక్షత్రాలు వచ్చాయి.